అందరికీ నమస్తే అండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన రైతు గారు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతు గారు మల్లిరెడ్డి వెంకట అప్పారావు గారు యొక్క ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈయన ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈయన ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ద్రవజీవామృతం అనేది కలిపి తమ పంటకి పారించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రధాన పంటగా అరటి వేసారు. అందులోనే అంతర పంటగా న్యూజన్ అనేది వేసుకోవడం జరిగిందండి. ఈయన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పద్ధతిని కూడా ఈయన చేసి చాలా చక్కగా ఎక్కడ కూడా ఎలాంటి ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ వాడకుండా చాలా చక్కగా ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారండి. ఒకసారి మనం ఆయన మాటల్లో ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారో, దీనివల్ల దిగుబడి ఏ విధంగా ఉంది, ఇది ప్రకృతి వ్యవసాయం ఇతర రైతులు చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందన్న విషయాలు మనం ఒక 2 మాటల్లో ఆయన మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం. మాది ఎర్రవరం గ్రామం. నా పేరు మల్లిరెడ్డి వెంకటప్పారావు. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అరటి తోటకైనా, చెరుకు తోటకైనా, వరిశెనకైనా జీవామృతం, ఘనజీవనామృతం అన్నీ వేసి మేము పండించున్నామండి. వరి వచ్చి ఎకరానికి 25 కట్టలు పండుతుంది. దానివల్ల మాకేం ఇబ్బంది లేదు. మేము పిండి గట్ట ఏమి మొత్తం అంతా ఇదే వ్యవసాయం చేస్తున్నాం. అరటి తోటకైనా ఇదే వేస్తాం, చెరుకు తోటకైనా ఇదే వేస్తాం, వరిశెనకైనా ఇదే వేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మీరు ద్రవజీవామృతం అనేది కలిపారు కదండి, ఇందులో ఏమేమి వాడారండి? ఇందులో 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండి, కేజీ వరిపిండి, 10 కేజీలు పేడ, 10 లీటర్ల నవమూత్ర, 500 లీటర్ల నీళ్ళు వేసి మేము తయారు చేస్తున్నాం. ఓకే అండి, ఇది ఎప్పుడు మీరు పారేస్తారండి? ఇది మేము 48 గంటల తర్వాత పారిస్తామండి. 45 గంటల తర్వాత మీరు ఇక్కడ అరటి మొక్కలు అనేది వేస్తారండి. ఓకే అండి, ఇంతకుముందు మీరు అరటి పంట అనేది పండించారు కదండి, అప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు గెల్ల ఏ విధంగా వచ్చాయండి? మా గెల్ల అయితే ఇంచుమించు 10 పళ్ళలో 15 పళ్ళు ఎలా చేసిందండి గెల్ల పంటికి. అయినా పిండి వేసినా అంతే వేసిందండి, ఇది వేసినా అంతే వచ్చింది. కాకపోతే దానికి దీనికి కొన్ని నెలలు తేడా ఉంటుందండి. ఆ తేడా వల్ల ఇప్పుడు రైతులు ఏం చేయాలి, పొలం పిండి పారేసుకుంటారు తప్ప అని దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పి అందరికీ చెప్తున్నానండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. ఇక్కడ మనం చూడండి, చేను కూడా ఎంత చక్కగా ఉందో. ప్రతి ఒక్కరు కూడా ఎలా ప్రకృతి వ్యవసాయం చేయాలండి. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ధన్యవాదాలు.